ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు రాష్ట్రంలో నీతి నిజాయితీ నిబద్ధత ఒక మాట నిలబెట్టే వ్యక్తి అంటే గొప్ప వ్యక్తి ఎవరంటే నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి అండి బాబోయ్. అతను నిజంగా ఎంత నిజాయితీ పరుడు అంటే సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళకు దండం పెట్టి కవర్ ఇస్తే కవర్ తీసుకుని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. స్పీకర్ స్థాయి నుంచి ఏ రోజు మంత్రి పదవి చేయకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. నీ పీలేరు రాజకీయాలు తీసుకొచ్చి మా మీద రుద్దితే ఎలా చెప్పండి. మీ నాన్నగారు అమర్నాథ్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా మంచి వ్యక్తి. మిమ్మల్ని చాలామంది మేము కేబీఆర్లో వాకింగ్ చేసేటప్పుడు స్పీకరు ఎంత ఆర్డినరీగా ఉన్నాడే అనుకున్నాం. మరి మీరు సంపాదించిన మూటలన్నీ ఎక్కడ దాచారు? ఆ పీలేరు కొండల్లో కానీ ఎక్కడ మా మోహన్ బాబు గారి విద్యానికేతన్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఆ కొండల పక్కన ఏమైనా దాచారేమో మాకు అర్థం అవ్వట్లేదు. 4.5 ఏళ్ళు ఎక్కడ కనపడలా. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చి అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయి ఎటు నడుస్తున్నాడు పాదయాత్ర అన్నాడు. నీకు సిగ్గుందా అసలు? నువ్వు కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా? నువ్వు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నావు. పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పక్కనుండి నీకు జగన్మోహన్ రెడ్డి ఎటు వెళ్తున్నాడో తెలియట్లేదా? 23 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయి, నేను అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే అప్పుడు అడుగు అనే దమ్మున్న మగాళ్ళగా మా నాయకుడు చెప్తే ఎక్కడ అనర్హత వేటు వేస్తే మళ్ళీ ఆ 23 మంది గెలుస్తారని చెప్పి మీకు భయం. ఆ రోజే నైతికంగా మీ ప్రభుత్వం కూలిపోద్దని మీకు కంగారు పుట్టి ఆ స్పీకర్తో డ్రామాలు ఆడించి అలాగా వాళ్ళని తీసుకొచ్చి అనైతికంగా వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇచ్చి కట్టబెట్టిన నీతి నిజాయితీ ఇది ఈరోజు అక్కడ చెప్పుతో కొట్టడం అయింది ఎక్కడ తెలంగాణలో. మరి ఈ రోజున ఉన్న ఇద్దరు సండ్ర వెంకటరామయ్య ఎవరు ఇంకో ఆయన గెలిచిన ఇద్దరు సత్తుపల్లి నుంచి ఒక ఆయన ఇంకో ఆయన వాళ్ళు కూడా మేము కూడా సైకిల్ తొక్కి అలిసిపోయాము, కారు ఎక్కేస్తాము, కొంచెం 4 వీలర్ అయితే మాకు రిలీఫ్గా ఉంటుందండి. నీ చరిత్ర అది, నువ్వు దుకాణం మూసుకునే చరిత్ర ఇక్కడ కూడా ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.